అది వాళ్ళకు ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఏందంటే ఈరోజు రూలింగ్ పార్టీ ఉన్నది కదా, ఆ రూలింగ్ పార్టీని చూసుకొని మేము గెలుస్తామని అనుకుంటున్నారు. కానీ రూలింగ్ పార్టీ ఎవరు చూడరండి. ఇప్పుడు ఈరోజు ప్రజలు ఏమంటున్నారంటే, ఈరోజు మేము గెలిపిస్తాం, మీరు అసెంబ్లీలో కూర్చొని ప్రజల గురించి మాట్లాడాలని అంటున్నారు సునీతమ్మని. కాబట్టి మేము ఎప్పుడో గెలిచేసినాం, కానీ మేము అది చెప్పుకోము. అది ముందు మీరే ఒక 20 రోజులు అయితే మీరే చూస్తారు. ఫైనల్గా మాగంటి సునీత ఎన్ని వేల మెజారిటీతో గెలుస్తుంది? మంచిగా ఒక 60-70 వేల మెజార్టీతో అయితే కంపల్సరీ గెలుస్తుందండి. ఎందుకంటే దాదాపు నేను క్యాండిడేట్ ఎంబడే నన్ను ఇన్ఛార్జ్గా వేసిరు ఒక కార్పొరేటర్గా, కాబట్టి నేను మేడం ఎంబడే ఉంటున్నా కాబట్టి నేను చూస్తున్నా. మాకు మంగళారతులతోటి పూల దానితోటి మంచిగా మాకు బ్రహ్మరథం పలుకుతున్నారు పబ్లిక్ కూడా. ఒక్కొక్క ముసలోళ్ళు మీరు నాకు టైం ఇస్తా అంటే నా ఫోన్లో ఆన్ చేసి చూపిస్తా. మీకు ఒక్కొక్క ఏజ్డ్ పర్సెంట్ కూడా వాడు ఏం ఇట్టుకొచ్చిండు, వాడు ఏం చేసిండని వానికి ఓటేయనికి అసలు వీళ్ళు వచ్చినప్పుడన్నా వీళ్ళకి సిగ్గుశరాలు ఉన్నాయా అని అంటున్నారు. కాబట్టి మేము ఆల్రెడీ గెలిచేసినాం ప్రజల మనసులనే కాదు, మేము ఎక్కడెక్కడైతే వాళ్ళు వచ్చినా కానీ మేము వెయ్యమమ్మా, నువ్వేం టెన్షన్ పడకని అంటున్నారు ఆమెని.